బానో దేవేందర్ అన్నా నీ గురించి ఖమ్మం మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. మంచి మాటకారి ఎప్పుడోసారి ఎమ్మెల్యే అవుతాడు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాటకారి ఒక్కటే కాదు, మనము ఒట్టిగా ఉన్న వాళ్ళను ఒట్టిగానే మాటలతో ఎందుకు బొల్త కొట్టిస్తాం, కానీ మనల్ని దళితులు, బీసీలు, ఎస్టీలను ఎవరైనా కించపరిస్తే ఊరుకునేది లేదు. ఒకటి మన సిద్ధాంతం, మన భావజాలం, అంబేద్కర్ గారు, కాంచీరామ్ గారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, చాకలి ఐలమ్మ, వీళ్ళ దారిలో మనం అడుగులు వేస్తున్నాం. కాబట్టి చిలక ప్రవీణ్ లాంటి వాడిని మీరు అసెంబ్లీలో కూర్చోండి, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి మళ్ళీ చెప్తున్నా స్టేషన్ గన్పూర్ ప్రజలకు, నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. రెండోసారికి ఎలాంటి లీడర్ని మేము అసెంబ్లీకి పంపినాం అని మీ గుండెలు గర్వంతో ఉప్పొంగేలాగా చేస్తాను. నేను చెప్తున్నా కదా, 100% మీరు ఏదైతే కలలు కంటుందో అంబేద్కర్, కాంచీరామ్ ఆశయాలను వాటిని నెరవేర్చి చూపిస్తా. కాబట్టి ఖమ్మం మార్కెట్లోనే కాదు, తెలంగాణ మొత్తం మాట్లాడుకోవాలి చిలక ప్రవీణ్ గురించి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు కూడా గర్వంగా మాట్లాడుకునే రోజు వస్తుంది. బీసీలో కూడా చర్చ మొదలవుతుంది, ఎస్టీలో కూడా చర్చ మొదలవుతుంది, తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ మొదలవుతుంది. మీరు ఆశీర్వదిస్తే, మీరు అసెంబ్లీకి పంపితే.